రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, మతోన్మాద శక్తుల కోరలు పీకటంలో బహుశా దేశం మొత్తం మీద యోగి ఆదిత్యనాథ్కి పోటీ లేదు, సాటి లేదు. యోగి ఆదిత్యనాథ్ అత్యంత కఠినంగా, కఠోరంగా, నిర్ణయాత్మకంగా, దృఢంగా వ్యవహరించి మతోన్మాద శక్తులకు గుణపాఠం నేర్పుతారు. అందుకే ఉత్తరప్రదేశ్లో మతపరమైనటువంటి అల్లర్లు బాగా తక్కువ. మాఫియా డాన్లమని చెప్పుకుంటూ ప్యారలల్ ప్రభుత్వాలని, సమాంతర ప్రభుత్వాలని నడిపినటువంటి మతోన్మాద ఉగ్రవాద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఈరోజు జీరోగా మార్చేశారు యోగి ఆదిత్యనాథ్. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సంభల్లో ఆర్కియలాజికల్ సర్వే ఒక వివాదిత కట్టడంలో ఆర్కియలాజికల్ సర్వే నిర్వహించడానికి వచ్చింది. అది హిందువుల మందిరం అని చెప్పి హిందూ పక్షం అంటోంది, లేదు ఇది మా మసీద్ అని చెప్పి ముస్లిం పక్షం అంటోంది. సత్యాసత్యాల నిరూపణ చేసేందుకు లేదా అక్కడ ఉన్నటువంటి కట్టడాల యొక్క ప్రాచీనతను పరిశీలించేందుకు ఆర్కియలాజికల్ సర్వే టీం వచ్చింది. ఇది ఏదో ఆషామాషిగా రాలేదు, కోర్టు ఆదేశాల మేరకు వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చినటువంటి ఈ ఆర్కియాలజీ టీం ఏదైతే ఉందో దాంతోపాటు వచ్చినటువంటి లాయర్లు, అదేవిధంగా కోర్టు తరఫున వచ్చినటువంటి ఉన్నతాధికారులు, వీళ్ళందరిపైన భారీ ఎత్తున రాళ్ల వర్షం కురిసింది. దీనిని అరికట్టే ప్రయత్నంలో పోలీసులకు గాయాలయ్యాయి. పైగా అల్లరి మూకలు ఏకంగా తుపాకులను, కత్తులను, శూలాలను, అనేకానేక వీర విచిత్ర ఆయుధాలను తీసుకుని దాడి చేశారు. ఒక పథకం ప్రకారం దాడి చేశారు. సీసీటీవీల్ని ముందుగా ధ్వంసం చేశారు. సో దట్ ఎటువంటి ఎవిడెన్స్ దొరకకుండా ముఖాలను కవర్ చేసుకుని వచ్చారు. గుర్తింపు అనేది అసాధ్యం కావడం కోసము ఆ తరువాత రకరకాల దాడులు చేశారు. అయితే యోగి ప్రభుత్వము డ్రోన్ల ద్వారా మొత్తము ఘటనల్ని చిత్రీకరించింది. దీనిలో అనేక మంది దుండగులు, అల్లరి మూకలు, ఆర్కియాలజీ టీం పైన దాడి చేసినటువంటి వాళ్ళు, న్యాయస్థానానికి సంబంధించిన అధికారులపైన దాడి చేసినటువంటి వాళ్ళ దగ్గర కత్తులు, తుపాకులు, కంట్రీ గన్స్ ఏవైతే ఉన్నాయో, నాటు తుపాకులు ఏవైతే ఉన్నాయో, తపంచాలు అంటారు, కట్టా అని కూడా అంటారు ఉత్తర భారతదేశంలో, కట్టాలు లేదా తపంచాలు, ఇవన్నీ పట్టుకుని వచ్చినటువంటి ఫోటోలను యోగి ఆదిత్యనాథ్కి సంబంధించినటువంటి పోలీసు విభాగము డ్రోన్ల ద్వారా తీసింది. చేతిలో తుపాకీ చూపిస్తున్నటువంటి వాళ్ళు, కాల్పులు జరుపుతున్నటువంటి వాళ్ళు, రాళ్ల దాడి చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి ఫోటోలను ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ సంభల్లో ఉన్నటువంటి అన్ని ప్రధాన కూడళ్లలో బ్యానర్లుగా, పోస్టర్లుగా పెట్టారు. వాళ్ళ పేర్లను, వాళ్ళ యొక్క ముఖాలను, వాటిని జాగ్రత్తగా క్లోజప్ తీసి పెట్టి వీళ్ళందరూ రాళ్ళు విసిరారు, వీళ్లకు సంబంధించిన ఆచూకీ మాకు ఇవ్వవలసింది, వీళ్లను ఎవరైనా కాపాడేందుకు ప్రయత్నించినా, వీళ్లకు ఆశ్రయం ఇచ్చినా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి పోలీసులు ఇప్పుడు అన్ని చోట్ల నోటీసులు పెట్టారు. దీంతో ఈ అల్లరి మూకలు ఎవరైతే ఇంతకాలము అల్లరి చేయటము, ఆ తర్వాత సెక్యులరిజం పేరిట ఒక తరాజు తీసుకుని అటువైపు 10 మంది మీద, ఇటువైపు అవసరమున్నా లేకున్నా 10 మంది మీద కేసులు పెట్టేటటువంటి పద్ధతికి అలవాటు పడ్డవాళ్ళు, వాళ్ళందరూ ఇప్పుడు కలుగుల్లో దాక్కున్నారు. చాలామంది ఉత్తరప్రదేశ్ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సరిహద్దుల్లో పోలీసుల బారిన గనక పడితే ఏమవుతుందో వాళ్ళకి తెలుసును. అంతేకాదు, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము చాలా దృఢంగా చెప్పింది ఏంటంటే, రాళ్ళు విసిరినటువంటి ప్రతి వ్యక్తిని మేము గుర్తిస్తున్నాము, వీళ్ళ దగ్గర నుంచే ప్రభుత్వ ఆస్తికి కానీ, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు, అదేవిధంగా ప్రైవేటు వాహనాలని తగలబెట్టారు, ప్రైవేటు దుకాణాలపైన దాడి చేశారు. ఈ మొత్తము నష్టపరిహారం ఏదైతే ఉందో అనా పైసలతో సహా, వడ్డీతో సహా ఈ అల్లరి మూకల నుంచే వసూలు చేసి తీరతామని చెప్పి ప్రభుత్వము ప్రకటించింది.
ఫోటోలు, వాళ్ళ దాడులు చేస్తున్నటువంటి ఫోటోలు, తుపాకులు పట్టుకున్నటువంటి ఫోటోలు, ఇవన్నీ ఇప్పుడు పబ్లిక్ ప్లేసెస్లో పెట్టడం జరిగింది. దీంతో మేము తుపాకీ పట్టుకోలేదు, మా పైన అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసేసి కళ్ళబొల్లి కన్నీటి కబుర్లు చెప్పేటటువంటి అవకాశం అల్లరి మూకలకు దొరకటం లేదు. అల్లరి మూకలు ఇప్పుడు తమను తాము డిఫెండ్ చేసుకునేందుకు వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధం లేదు. వీళ్ళు పోనీ వీళ్ళ కోసము వాదిద్దామంటే సోకాల్డ్ సెక్యులర్ బ్రిగేడ్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర కూడాను పెద్దగా సాధనాలు కానీ ఆయుధాలు కానీ లేకపోతే అలిబాయిస్ కానీ ఏమీ లేవు. అంతేకాకుండా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము అల్లరి చేసినటువంటి ప్రతి వ్యక్తి నుంచి వాళ్ళు చేసినటువంటి నష్టానికి, వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులకి నష్టపరిహారం, దాన్ని మానిటైజ్ డబ్బుల రూపంలో వాటిని లెక్కించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. గతంలో కూడా యోగి ప్రభుత్వం ఇలా చేసింది. కొన్ని చోట్ల అతి తెలివిగా అల్లరి మూకలు మైనారిటీ తీరనటువంటి మైనర్ పిల్లల్ని రోడ్ల మీదకు పంపించి వాళ్ళ చేత రాళ్ళు విసిరించారు. మైనారిటీ తీరనటువంటి మైనర్ పిల్లలు, పసిపిల్లల దగ్గర నుంచి మీరు ఎలా వసూలు చేస్తారని. అయితే యోగి ప్రభుత్వము ఆ మైనర్ పిల్లల బాధ్యత వహించవలసినటువంటి తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల ఈ సంఘటన జరిగింది కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఇప్పుడు సంభల్లో కూడాను ఏదో అల్లరి చేసేసి కుహనా సెక్యులర్ బ్రిగేడ్ యొక్క అటెన్షన్ని సాధించుకుని దేశవ్యాప్తంగా హీరోలుగా చలామణి అవుదామని భావించినటువంటి వాళ్లకు ఇప్పుడు నష్టపరిహారం ఎలా చెల్లించాలో తెలియడం లేదు. వాళ్ళ ఫోటోలు ఇప్పుడు 4 వీధుల కూడళ్ళన్నింటిలోనూ దర్శనమిస్తున్నాయి. దాంతో వాళ్ళు సంభల్లో తిరిగే పరిస్థితి లేదు. సంభల్ నుంచి పారిపోయి ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా ఆశ్రయం తీసుకుందామంటే అక్కడ ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు కూడా కఠినాతి కఠినమైన శిక్షలు పడే పరిస్థితి వచ్చింది. యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ నిర్ణయాత్మకమైనటువంటి అత్యంత దృఢమైనటువంటి చర్యల ద్వారా రానున్న రోజుల్లో అల్లరి మూకల ఇష్టారాజ్యం ఇక కొనసాగదు. ఎందుకంటే మన దేశంలో చాలా కాలంగా రాళ్ళు విసరడం, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేటు ఆస్తుల్ని దగ్ధం చేయటము, ధ్వంసం చేయటము, ఇదొక ప్రజాస్వామ్య ప్రొటెస్ట్ లాగా చలామణి అవుతూ వచ్చింది. ఈ విద్యలో కమ్యూనిస్టులు ఆరితేరారు. కమ్యూనిస్టుల తరువాత దీనిని మతోన్మాదులు కూడా స్వీకరించి అల్లర్లు చేయటం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడైతే నష్టపరిహారం వసూలు చేయటం జరుగుతుందో అప్పుడు ఇంకోసారి చేస్తే ఏమవుతుందో వాళ్ళకు అర్థమవుతుంది. ఈ నష్టపరిహారం చెల్లించేటప్పటికీ వాళ్లకు జ్ఞానోదయం అయిపోతుంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి ఈ అత్యంత దృఢమైనటువంటి చర్యలు రానున్న రోజుల్లో ఉత్తరప్రదేశ్లో మతపరమైనటువంటి అల్లర్లు జరగకుండా నివారించడానికి అతిపెద్ద గ్యారంటీలుగా ఉండబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.